శైలజ. శైలజ గారు రండి. హాయ్ శైలజ గారు, ఎలా ఉన్నారు? ఓకే, మరి మీ లక్ష్మి ఫ్రెండ్ గారు చెప్పారు మీరు చాలా బాగా వంట చేస్తారని చెప్పారు. మరి మా కోసం ఈరోజు ఏ రెసిపీతో సిద్ధంగా ఉన్నారు? పాల ముంజలండి. పాల ముంజలు, వావ్, స్వీటా? స్వీట్. ఓకే, ట్రెడిషనల్ అండ్ స్వీట్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? దానికంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? అలాగే. సాల్ట్, పంచదార, వరిపిండి, గోధుమ నూక, నూనె, పాలు. ఓకే వ్యూయర్స్, పాల ముంజలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. శైలజ గారు, ప్రాసెస్ అంతా చూసేసాం, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ శనగపప్పు, బెల్లం, యాలకుల పొడి గ్రైండ్ చేసి శనగపప్పు ఒకటి ఉడికిస్తామండి. తర్వాత బెల్లంను యాలకుల పొడి మిక్స్ చేసి ముద్ద రెడీ చేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసేసుకోవాలి, ఏదైతే పూర్ణం లాగా రెడీ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నారు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక గ్లాస్ పాలు బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ పచ్చి పాలా, బాయిల్ అయిన పాలా? బాయిల్ అయిన పాలేనండి. ఓకే ఓకే, శైలజ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? 2 years కంప్లీట్. ఓహో, పిల్లలు ఉన్నారా? ఒక పాప, శ్రావణి నేమ్. ఓకే, ఎంత చిన్న పాప? 1.5. చాలా అల్లరి చేస్తుంది. పిల్లలంటే ఈ మధ్యకాలంలో చాలా అల్లరి. ఇంకా ఓకే, పాపతోనే సరిపోతుందా టైం అంతా? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? TCS అండ్ సాఫ్ట్వేర్. ఓకే, బయటికి వెళ్తూ ఉంటారా? ఎవ్రీ వీకెండ్. సాటర్డే కూడా హాలిడే కాబట్టి అని చెక్క సాటర్డే సండే ఔటింగేనా? ఔటింగ్. ఇంట్లో వండేది ఇంకా లేదు? ఉంటదండి, పాప కోసమైనా కన్ఫర్మ్ గా వండాలి. అవును, చిన్న పాప కాబట్టి ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేయాలి. ఓకే ఓకే, బాయిల్ అవుతున్నాయి కదండి, కొంచెం స్లో చేసేయాలి సిమ్లో పెట్టి. ఓకే, ఇప్పుడు దాంట్లో వరిపిండి వేసి, పాలు ఒక పొంగు వచ్చినాక వరిపిండి, బియ్యం పిండి వేసి చూసుకోవాలండి. కొంచెం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. లంప్స్ లేకుండా ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలన్నమాట. ఒక చపాతీ డవ్ ఎలా కలుపుతాం అలాగా. ఓకే, వేస్తూ ఉండాలి. లక్ష్మి గారు మీ ఫ్రెండా అండి? యాక్చువల్గా రిలేటివ్స్ అండి, మా వదిన వాళ్ళ అమ్మాయి. ఓకే ఓకే, కొంచెం గోధుమ నూక కూడా క్రిస్పీనెస్ కోసం గోధుమ నూక అండి. ఓకే, ఇందులోనే యాడ్ చేస్తున్నారా? దీంట్లో కొంచెం యాడ్ చేస్తాం. ఓకే, చూడండి అది కొంచెం గట్టిగా అవుతుంది కదా, సో ఇప్పుడు మనం కట్టేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ లంప్స్ లేకుండా కలుపుకుని ఒక 2 minutes or 5 minutes రెస్ట్ ఇస్తే ఇది వేడి తెలుస్తుంది. ఓకే, చల్లగా అయ్యే వరకు మనం దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. సైడ్ జస్ట్ ఒక 1/2 కప్పు పాలలో 1 కప్పు పాలు అయితే 1/2 కప్పు బియ్యం పిండి, గోధుమ నూక. ఓకే, అదే సూజీ 1 స్పూన్ వేసుకోవాలి. అలానే బియ్యం పిండి ఎంతవరకు పాలకి సరిపోతుందో జస్ట్ ఇలాగా మనకి చపాతీ పిండిలో చపాతీ చేయడానికి సరిపడదు. ఓకే, కొంచెం సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ వాళ్ళది. ఓకే, నేను 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నా షుగర్. ఓకే ఓకే, ఈ విధంగా తయారు చేసేసుకున్నారు. అంటే ఒక పాలు ఒక బౌల్లో తీసేసుకొని కాస్త మరిగాక అందులో కాస్త బియ్యం పిండి అలానే సూజీ 1 స్పూన్ క్రిస్పీనెస్ కోసం వేసేసి కొంచెం కలుపుకొని అలానే కొంచెం సాల్ట్, షుగర్ కూడా టేస్ట్కి యాడ్ చేసేసుకొని చల్లగా అయ్యేంత వరకు ఒక బౌల్లో తీసేసుకోవాలి. అంతే కదండి? అంతేనండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి, డీప్ ఫ్రై ఐటమ్. ఓకే, ముందు స్టవ్ వెలిగించి ఆయిల్ డీప్ ఫ్రై కండి. ఇంతలో మనం ముందుగా చేసుకున్న పూర్ణంని బాల్స్ కింద చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న బాల్స్. ఓకే ఓకే, ఇంకా మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా? ఎలాగో చుట్టాలే కదా. అది పొంగల్కి ఊరికి వెళ్తున్నప్పుడు ఓహో అందరూ కలిసి, అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇలా తాతమ్మ ఇల్లు ఒకటే, మా అమ్మమ్మ దీనికి తాతమ్మ అవుద్దన్నమాట. ఓకే ఓకే, అప్పుడు అందరూ కలుస్తాం, ఒక 25 members ఉంటాం, ఫుల్ హ్యాపీ. ఓకే, మీ హాబీస్ ఏంటండి శైలజ గారు? ట్విల్లింగ్ ఇయర్ అని టైం ఎక్కువగా పాపతోనే సరిపోతుందండి. తను ఆడించడం, ఆడుకోవడం. ఓకే, అంటే బిఫోర్ జాబ్ చేసేవారా? యాక్చువల్లీ మ్యారేజ్ కి ముందు వర్క్ చేసేదాన్ని, జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత ఎందులో? మా ఊరు దగ్గర. ఓకే, అంటే మీది కూడా రాజమండ్రేనా? మాది తాలపూడి అండి, పోలవరం దగ్గర. ఓకే, ఈ విధంగా బాల్స్ అంటే ఒక షేప్ అంటే ఏం లేదు, నార్మల్ గా చుట్టేసి రౌండ్ బాల్స్ చేసుకుని ఎలాగా మనం బూరెలు ఎలా వేసుకుంటామో అలాగే. నెక్స్ట్ దీన్ని డవ్ తీసుకుని కొంచెం హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి.
అంటుకోకుండా ఓకే. అప్లై చేసుకుని కొంచెం ఓకే, వీకెండ్స్లో మీరు ఏం చేస్తూ ఉంటారు? అవుటింగ్ అండ్ ఎక్కడికి వెళ్ళేందుకు ఇష్టపడుతూ ఉంటారు? పాపతో కదా ఎక్కువ పార్క్స్, మోస్ట్ తను తిరగడానికే ఇష్టపడుతుంది. ఓకే. సో అన్నీ. హైదరాబాద్లో నచ్చే ప్లేస్ ఏంటి మరి? హైదరాబాద్లో రిపీటెడ్గా చూసే ప్లేస్ ఏంటి? రిపీటెడ్గా అంటే మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేస్తామండి. టెంపుల్ సిస్టమ్ జగన్నాథ స్వామి టెంపుల్ ఉన్నది, అది మోస్ట్లీ వెళ్తాం. అండ్ చార్మినార్కి వెళ్తాం. అక్కడ దగ్గర చార్మినార్కి వెళ్తే దగ్గర అన్ని బాగా విజిట్ చేస్తామండి. సాలార్జంగ్ మ్యూజియం అండ్ జూ పార్క్ వెళ్తే అసలు మా అమ్మాయి వదలను కూడా వదలు, అమ్మ ఆ యానిమల్ని తెచ్చేసుకుని అది అక్కడి నుంచి అసలు రానివ్వదు అనమాట. ఓకే. సో ఇది బాల్లా చేసుకుని మొత్తం పూర్ణాన్ని కవర్ చేసేసుకోవాలి. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీని మీరు? మా అత్తమ్మ గారు, అత్తయ్య వాళ్ళ దగ్గర. పెళ్ళికి ముందు వంటలు వచ్చా మీకు? పర్వాలేదండి, అంతేమి లేదు. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు అంతేనా? ఓకే. ఓకే శైలజ గారు, ఈ విధంగా పూర్ణాలాగా అన్ని చుట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, మనం అన్ని బాల్స్ ని ఈ విధంగా చుట్టేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఆయిల్ వేడి గిన్నెలో చూసి ఒక్కొక్క బాల్ దీంట్లో ఆయిల్ బాగా హీట్ గా ఉండేటప్పుడు ఇలాంటివన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఓకే. బాగా ఫ్రై అవుతాయి. ఓకే. అంటే ముందు లోపల ఉండే పూర్ణం కూడా మనం చక్కగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి పర్వాలేదు. ఓకే. బట్ బ్రౌన్ కలర్ రావాలా? లైట్ బ్రౌన్ కలర్ వస్తే, గోల్డెన్ కలర్ వస్తే. ఎక్కువగా స్వీట్ ఇష్టపడుతుందా పాప, హాట్ ఇష్టపడుతుందా? దాని ఇష్టం అండి. సాల్ట్ తినేస్తుంది కూడా ఒకసారి. మీరు ఏం చేయకపోతే అలా తింటుందేమో మేబీ. అలా అని కాదండి, పెట్టినప్పుడు ఇప్పుడు స్వీట్ పెడితే ఒక 1 hour ఆగి హాట్ పెట్టాలి. అమ్మో, కొంచెం సేపు ఆగి కూడా తనే ప్రిపేర్ చేసుకుంటుందా? కాంప్రమైజ్ అయ్యేది లేదంట. అసలు సాల్ట్ ఎక్కువ అవని తక్కువ అవని. మరి తనకి అనుగుణంగా మీరు ఎటువంటి వంటలు నేర్చుకుంటూ ఉంటారు? మాక్సిమం కిడ్స్ ఇష్టపడేదానండి. ఫ్రూట్స్ లేకపోతే స్వీట్స్, హాట్స్ అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకటి అది అని ఏం లేదు. ఒక ఐటెం తింటే ఒకటి ఐటెం చేయొచ్చు, లేకపోతే అన్ని. చూడండి, ఇది గోల్డెన్ కలర్ ఉన్నాయి కదా లైట్ గా. ఇప్పుడు అవి తీసేయచ్చు అనమాట, జస్ట్ లైట్ గా. పైన గోధుమ నూక చూసారా? అవునవును, క్రంచీనెస్ అనమాట. ఓకే, రెడీ అయిపోయాయి కదా శైలజ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డిష్ అవుట్ చేసేస్తామండి. రెడీ అయినాయండి పాల ముంజులు. ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూసారు కదా, వేడిగా శైలజ గారు రెడీ చేసిన పాల ముంజులు టేస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇంకా నేను మీకోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎలా ఉందో చెప్పేస్తా. వావ్, చాలా 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 బాగున్నాయి. లోపల వేసుకునే పూర్ణం కూడా పైన కలుపుకునే పిండికి దానికి క్రిస్పీ కూడా యాడ్ అయింది. ఎందుకంటే మనం గోధుమ నూక వేసుకున్నాం కదా, సూజీ, దాంతో మరింత ఫ్లేవర్ యాడ్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్గా చాలా 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 బాగుంది. మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. ఓకే, మీ పిల్లలా అండి? అవునండి. ఓకే, ఒక పాప అన్నారు. 1.5 year పాప. ఓ హాయ్, హౌ క్యూట్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ లెక్కలి. హాయ్ చెప్పు. రైట్ హ్యాండ్. హాయ్ చెప్పు. అబ్బో, చాలా తెలివైంది. ఇప్పటి నుంచో ఈమెకి ఇన్ని వంటల వెరైటీస్ అంటే ఇష్టం అంటే నేను నమ్మలేకపోతున్నాను. బాబ్రే, చూసాక ఇంకా నేను నమ్మాల్సిందే. లక్ష్మి గారు, మీ పాప అండి? మా పాప, మా బాబు. హాయ్. పేరు? భాస్కర్. పాప పేరు? మోక్ష. చాలా యాక్టివ్ గా ఉంది మీలానే. ఓకే రండి, మీరు మా కోసం ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేశారు కాబట్టి ఓన్లీ థ్యాంక్స్ తోనే మేము సరిపెట్టట్లేదు, మీకు అద్భుతమైన గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. ఓకే, తీసుకుంటారా మరి? మీకా మీ పిల్లలకా? ఇద్దరికే అండి. ఓకే, చాలా యాంగ్జైటీగా ఉన్నారు. సో ఈ అందమైన గీతా కృష్ణ వారి తరపు నుంచి అద్భుతమైన గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, గీతా కృష్ణ వారు ఓన్లీ మీ ఫ్యామిలీ తరపున షాపింగ్ మొత్తం చేసుకోవచ్చండి. పనామా అండ్ కొత్తపేట దగ్గర వీళ్ళు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మీకు కూడా ఈ గిఫ్ట్ అండి. ఈ అవకాశం ఇచ్చిన వనితాకి ధన్యవాదాలు. ఓకే, పాప చూసారంత యాంగ్జైటీతో తీసుకుంటుందా? మరి షాపింగ్ చేస్తారా? కన్ఫర్మ్ గా అండి. ఓకే, మీకు మీ పిల్లలకి కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయండి అక్కడ అవైలబుల్ గా, వెళ్ళి షాపింగ్ చేసుకోండి.
సో చూసారు కదా, లక్ష్మి గారు శైలజ గారు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మరి మీరు కూడా ఇలానే సర్ప్రైజింగ్ గిఫ్ట్లు గెలుచుకోవాలన్నా, మంచి మంచి వంటలను మాకు పరిచయం చేయాలన్నా వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.